నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసుల బూట్ల చప్పుడైతే వినిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా జూన్ 20వ తారీఖు 2 తెలుగు రాష్ట్రాలకి బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు ఆపరేషన్ కగార్ పేరిట చూసుకుంటే మాత్రం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అధికార ప్రతినిధి జగన్ పేరిట అయితే లేఖ విడుదల చేశారు. జూన్ 20వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇలా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు భద్రాచలం నుంచి ములుగుకు వచ్చే రహదారి బస్సు సౌకర్యం ఏదైతే ఉందో దాన్ని రాత్రిపూట అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఆ బస్సులను కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా ఏ క్షణం ఏం జరుగుతుందంటూ కూడా పూర్తిగా షాపులన్నీ బంద్ చేసుకొని ఉన్న పరిస్థితి ఉంది. దీనికి చూసుకుంటే ప్రధానంగా ఇటు ఎక్కడికక్కడ షాపులన్నీ బంద్ చేసేసిన పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాలలో ఏ క్షణం ఏం జరుగుతుందంటూ కూడా అరచేతుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంటున్న పరిస్థితి ఉంది. ఒక పక్క చూసుకుంటే ఇటు భూపాలపల్లి జిల్లాకి సంబంధించి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామానికి సంబంధించి అయితే గణేష్ మృతదేహాన్ని అయితే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే అప్పచెప్పిన పరిస్థితి ఉంది ఆంధ్ర పోలీసులు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇదవుతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే గణేష్ ఉన్నాడో, మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, అందుకనే తీసుకొని వెళ్ళి చంపేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట చాలామందిని కూడా కేంద్ర ప్రభుత్వం ఊచకోతకు వస్తుందంటూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు ఎక్కడికక్కడ మండిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం, చూడొచ్చు. జోహార్ అమర వీరులకి అంటూ కూడా అక్కడ పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే మాజీ మావోయిస్టులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ పూర్తిగా కూడా భూపాలపల్లి జిల్లా మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా కూడా మన క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు వాళ్ళ మృతదేహానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే ఉద్యమంలో అతనితో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క చూసుకుంటేనేమో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా బంద్ శాంతియుతంగా కొనసాగుతుందంటూ కూడా ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో వాహన తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా అనుమానితులుంటే ఆరాధిస్తున్నారు. పూర్తిగా కూడా కాటన్ సెర్చ్ కావచ్చు, అట్లా మొత్తం కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా అయితే చూసుకోవచ్చు. ముసలి ముతక అందరూ కూడా ఎవరైతే గణేష్ మృతదేహాన్ని చూడడానికి కూడా పూర్తిగా కూడా అతని ఇంటికైతే వెళ్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా దాదాపు మీడియా అంతా కూడా అక్కడే ఉంది. పూర్తిగా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనకు కొద్దిసేపట్లో మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మన ప్రతినిధి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఏం జరుగుతుందనేది కూడా మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటాం. అయితే ముఖ్యంగా బంద్కు సంబంధించి ఇటు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేకపోతే భూపాలపల్లి కావచ్చు, లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాలలో అన్నీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తిగా కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ బంద్ ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే పోలీస్ అధికారులు షాపులు
తెరిపిస్తారా ఏంటనేది మాత్రం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్